ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం శ్లోకం 161 నుంచి 165 వరకు నేర్చుకుందాం. ముందుగా నిన్నటి 5 శ్లోకాలను ఒకసారి రివిజన్ చేసుకుందాం. 156 నుంచి 160 వరకు నేను పాడతాను, నాతో పాటు మీరు కూడా పాడండి. ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠరూపిణీ విశృంఖలా వివిక్తస్థ వీరమాతా వ్యత్ప్రసూః ముకుందా ముక్తినిలయ మూలవిగ్రహరూపిణీ భావజ్ఞా భవరోగఘ్నీ భవచక్రప్రవర్తిని ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ ఉదారకీర్తిరుద్దామ వైభవా వర్ణరూపిణీ జన్మమృత్యుజరా తప్త జనవిశ్రాంతిదాయినీ సర్వోపనిషదుద్ఘోష్టా శాంత్యతీత కళాత్మికా గంభీరా గగనాంతస్థ గర్వితా గానలోలుపా కల్పనారహితా కాష్ఠ కాంతా కాంతార్ధవిగ్రహ. ఓకే అండి, ఇప్పుడు 161 శ్లోకం నేర్చుకుందాం. ఒక్కొక్క పదం చెప్తాను, రిపీట్ చేయండి. కార్యకారణ నిర్ముక్త కామకేళి తరంగిత కనకతాటంక లీలా విగ్రహ ధారిణి. ఓకే, ఇప్పుడు 2 పదాలు. కార్యకారణ నిర్ముక్త కామకేళి తరంగిత కనకతాటంక లీలా విగ్రహధారిణి. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం అండి. కార్యకారణ నిర్ముక్త కామకేళి తరంగిత కనకతాటంక లీలా విగ్రహధారిణి. ఓకే అండి, ఇప్పుడు శ్లోకం మొత్తం. కార్యకారణ నిర్ముక్త కామకేళి తరంగిత కనకతాటంక లీలా విగ్రహధారిణి. ఓకే అండి, ఇప్పుడు 162 శ్లోకం నేర్చుకుందాం. అజాక్షయ వినిర్ముక్త ముగ్ధా క్షిప్ర ప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఓకే అండి, ఇప్పుడు 2 పదాలు. అజాక్షయ వినిర్ముక్త ముగ్ధా క్షిప్ర ప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య
బహిర్ముఖ సుదుర్లభ. ఓకే, ఇప్పుడు 2 చరణాలు అంటే లైన్ మొత్తం. అజాక్షయ వినిర్ముక్త ముగ్ధా క్షిప్ర ప్రసాదిని. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఓకే అండి, ఇప్పుడు శ్లోకం మొత్తం. అజాక్షయ వినిర్ముక్త ముగ్ధా క్షిప్ర ప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఓకే అండి, ఇప్పుడు 163 శ్లోకం నేర్చుకుందాం. ఒక్కొక్క పదం చెప్తా, రిపీట్ చేయండి. త్రయీ త్రివర్గ నిలయ త్రిస్థా త్రిపురమాలిని నిరామయ నిరాలంబా స్వాత్మా రామా సుధాశ్రుతి. ఓకే అండి, ఇప్పుడు 2 పదాలు. త్రయీ త్రివర్గ నిలయ త్రిస్థా త్రిపురమాలిని నిరామయ నిరాలంబా స్వాత్మా రామా సుధాశ్రుతి. ఓకే, ఇప్పుడు 2 చరణాలు అంటే లైన్ మొత్తం. త్రయీ త్రివర్గ నిలయ త్రిస్థా త్రిపురమాలిని నిరామయ నిరాలంబా స్వాత్మా రామా సుధాశ్రుతి. ఎక్సలెంట్ అండి, ఇప్పుడు శ్లోకం మొత్తం. త్రయీ త్రివర్గ నిలయ త్రిస్థా త్రిపురమాలిని నిరామయ నిరాలంబా స్వాత్మా రామా సుధాశ్రుతి. ఓకే అండి, ఇప్పుడు 164 శ్లోకం నేర్చుకుందాం. ఒక్కొక్క పదం చెప్తా, రిపీట్ చేయండి. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియా యజ్ఞకర్త్రీ యజమాన స్వరూపిణి. ఓకే, ఇప్పుడు 2 పదాలండి. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియా యజ్ఞకర్త్రీ యజమానస్వరూపిణి.
ఓకే. ఇప్పుడు 2 చరణాలు కలిపి అంటే లైన్ మొత్తం. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియా యజ్ఞకర్త్రీ యజమానస్వరూపిణి. ఓకే. ఇప్పుడు శ్లోకం మొత్తం అంటే 4 చరణాలు కలిపి. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియా యజ్ఞకర్త్రీ యజమానస్వరూపిణి. ఓకే అండి. ఇప్పుడు 165వ శ్లోకం నేర్చుకుందాం. ఒక్కొక్క పదం చెప్తే రిపీట్ చేయండి. ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియా విప్రరూప విశ్వభ్రమణ కారిణి. ఓకే. ఇప్పుడు 2 పదాలు. ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియా విప్రరూప విశ్వభ్రమణకారిణి. ఓకే. ఇప్పుడు లైన్ మొత్తం. ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియా విప్రరూప విశ్వభ్రమణకారిణి. ఓకే. ఇప్పుడు శ్లోకం మొత్తం అండి. ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియా విప్రరూప విశ్వభ్రమణకారిణి. ఓకే అండి. చాలా చక్కగా చెప్తున్నారు. అయితే ఈరోజు 5 శ్లోకాల్లో మళ్ళీ ఒకసారి నేను పాడతాను, నాతో పాటు మీరు కూడా పాడండి. కార్యకారణ నిర్ముక్త కామకేళి తరంగిత కనకతాటంక లీలా విగ్రహధారిణి అజాక్షయ వినుర్ముక్త ముగ్ధాక్షిప్రప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ త్రయీ త్రివర్గనిలయ త్రిస్థా త్రిపురమాలిని నిరామయా నిరాలంబా స్వాత్మా రామా సుధాశ్రుతి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియా యజ్ఞకర్త్రీ యజమానస్వరూపిణి ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియా విప్రరూప విశ్వభ్రమణకారిణి. ఓకే అండి. చాలా చక్కగా చెప్తున్నారు. ఈరోజు 5 శ్లోకాల్ని
ఒకటికి 4 సార్లు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ రేపటి లెసన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః.